సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి. అది ఒక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష పండితుడు ఉండేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లుపోదని, చెప్పిన జోస్యం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఆ నోట ఈ నోట విన్న ఓ పేద రైతు ప్రక్కనున్న గ్రామం నుంచి జ్యోతిష్ని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు. తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు జ్యోతిష్యుడు. ఎటువంటి జాతకాలను చూసినా చెలించని ఆ జ్యోతిష్యుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రి ప్రాణగండం కనిపించడం వల్లనే. ఎంతటి నిజాన్నైనా చెప్పగలను, కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉంది అని ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకుని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా, ఇవాళ నాకు చాలా పని ఉంది, మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి, రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను అని అంటాడు. జ్యోతిష్యునిపై మర్యాదతో ఆ పేద రైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు ఈ విషయం తన భార్యకు చెబుతాడు. కానీ మనసులో పాపం పేద రైతు నేడు మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే అని చింతిస్తాడు జ్యోతిష్యుడు. పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడడంతో తలదాచుకోవటానికి స్థలాన్ని వెతకడం మొదలుపెట్టాడు. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న శివుని ఆలయం కనిపించింది అతనికి. అక్కడికి చేరుకుని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుంటే ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసేవాణ్ణని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి, మండపాలు ఎలా కడితే బాగుంటుంది, అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు, పూజలు నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందని, శివుని ఆన ఉంటే తప్పక ఇది జరుగుతుందని అనుకుంటుండగానే మండపం పైభాగంలో నుంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు. మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. హమ్మయ్య, బతికిపోయాననుకొని ఇంటికి చేరుకుంటాడు పేద రైతు. మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలని జ్యోతిష్యుని దగ్గరకు వెళతాడు రైతు. అతన్ని చూచి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగేసి మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు. కానీ గణింపులో ఎక్కడా తేడా లేదు, అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేద రైతుకు వివరించి జ్యోతిష్యుడు అసలు నిన్న ఏం జరిగిందో తెలియజేయమని రైతుకు చెబుతాడు. జరిగిందంతా వివరిస్తాడు పేద రైతు. మంచి చేయాలనే కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం. మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా బాగుంటుంది. స్వస్తి.